ఇక రథసప్తమి వేడుకల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారు సూర్యప్రభ వాహనాన్ని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు ఆయన. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. టీటీడీ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు పెంపొందేందుకు తిరుమల కేంద్రంగా మారుతోందని అన్నారు. ఉదయం నేను ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఉన్నటువంటి దర్శనం కోసం నేను ఉదయం 3:30 గంటలకు స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా అక్కడి నుంచి ఈ యొక్క సూర్యోదయం యొక్క ఉన్నటువంటి కిరణాలు స్వామివారి యొక్క దర్శనం చేయించుకోవడం అనేది ఇది చాలా పవిత్రంగా నా జీవితంలో భావిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రథసప్తమి వైభవోపేతంగా జరపడం, టీటీడీ స్వామివారి యొక్క ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉత్సవాలు జరుపుతున్న ఈ సందర్భంగా నేను తప్పకుండా కోరుకుంటున్నాను, మన తెలుగు ప్రజల్లో కులము, మతము, భాష, ప్రాంతము అనేటువంటి భేదభావం లేకుండా అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించి శుభం కలిగించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాడి పంటలతోటి అందరి మనసుల్లో ఒకటే అనేటువంటి భావన కల్పించడానికి ఇది ఒక స్ఫూర్తి కేంద్రం.